తెలంగాణలో రోడ్డు ప్రమాద బాధితులను అడ్డుకునే వారికి నగదు బహుమతి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన క్షతగ్రతులను ఆసుపత్రులకి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి 25,000 నగదు పురస్కరిస్తాం ఇవ్వనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం సమావేశపెట్టిన రహవీర్ పథకాన్ని రాష్ట్రంలో సమర్థంగా అమలు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రవాణా శాఖ అధికారులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అనేక మంది పోలీసులు కేసుల భయంతో లేదా ఇతర కారణాలతో బాధితులను సహాయం చేయడానికి ముందడుగు రావడం లేదని, ఈ ధోరణి మార్చడానికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. బాధితులను ఆదుకున్న వారికి నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం కూడా అందించి గౌరవిస్తామని స్పష్టం చేశారు. వైద్య నిపుణుల ప్రకారం ప్రమాదం జరిగిన మొదటి గంట సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలో క్షతగాత్రులకు సరైన వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ చాలా సందర్భాలలో బాధితులు సహకాలంలో ఆసుపత్రులకి చేర్చకపోవడం వల్లే మరణాలు ఎక్కువైపోతున్నావని, ప్రజల్లోని భయాలను అపోహలను తొలగించి సామాజిక బాధ్యతలను ప్రోత్సహించేందుకు కేంద్రం రహవీర్ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిపింది. తెలంగాణలో రోడ్డు ప్రమాద బాధితులను అడ్డుకునే వారికి నగదు బహుమతి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన క్షతగ్రతులను ఆసుపత్రులకి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి 25,000 నగదు పురస్కరిస్తాం ఇవ్వనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం సమావేశపెట్టిన రహవీర్ పథకాన్ని రాష్ట్రంలో సమర్థంగా అమలు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రవాణా శాఖ అధికారులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అనేక మంది పోలీసులు కేసుల భయంతో లేదా ఇతర కారణాలతో బాధితులను సహాయం చేయడానికి ముందడుగు రావడం లేదని, ఈ ధోరణి మార్చడానికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. బాధితులను ఆదుకున్న వారికి నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం కూడా అందించి గౌరవిస్తామని స్పష్టం చేశారు. వైద్య నిపుణుల ప్రకారం ప్రమాదం జరిగిన మొదటి గంట సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలో క్షతగాత్రులకు సరైన వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ చాలా సందర్భాలలో బాధితులు సహకాలంలో ఆసుపత్రులకి చేర్చకపోవడం వల్లే మరణాలు ఎక్కువైపోతున్నావని, ప్రజల్లోని భయాలను అపోహలను తొలగించి సామాజిక బాధ్యతలను ప్రోత్సహించేందుకు కేంద్రం రహవీర్ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిపింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.